టీవీ ఆఫర్స్ చాలా వచ్చినాయండి. నిజం చెప్పాలంటే ఆహ్, చేసుకోవచ్చు. టీవీ మంచి నేమ్ వస్తది కాదనట్లేదు. మనకి సీరియల్స్‌లో మంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్‌లు ఇస్తామని చాలామంది ఫోన్ చేశారు. సీరియల్‌లో కూడా మీకోసమే క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నామండి. అది మీరుంటేనే ఆ ఫ్యామిలీలో బావుంటది అని కొంతమంది డైరెక్టర్లు కాల్ చేసి అడిగిన కూడా ఉంది. ఆ టైంలో నేను కొంచెం తటపటాయిస్తా ఉంటా. సీరియల్ చేద్దాం అనుకుంటా. మళ్ళీ అనిపిస్తది సీరియల్‌లోకొస్తే నాకు బాగా మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. మూవీస్‌లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలి. భావన ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా మంచి క్యారెక్టర్ చేయగలదు. ఈమె ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకోగలదన్న పేరు రావాలని నాకు కోరిక ఉంది. అంటే అప్పుడు నేను సీరియల్స్‌కి వెళ్ళానంటే అక్కడ డెఫినెట్‌గా నేను బ్లాక్ అవుతానన్న ఫీలింగ్ నాకుంది. ఎందుకంటే కంటిన్యూస్‌గా ఉంటాయి సీరియల్స్. ఒక సీరియల్ నేను ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయనుకోండి, 2 కమిట్ అయ్యానంటే మంత్లీ 20 డేస్ పైన అవే ఉంటాయి. ఇంకా మూవీస్‌కి స్పెండ్ చేయలేను కదా అని నా ఫీలింగ్. అలా అని సీరియల్స్ వదిలేద్దామని కాదు. చేస్తాం తప్పకుండా సీరియల్స్ కూడా ఇంకొంచెం మూవీస్ చేశాక చేద్దామని. డెఫినెట్‌గా ఉందండి. ఫస్ట్ నుంచి కూడా అంటే ఒకే క్యారెక్టర్ అని ఫిక్స్ అవ్వకూడదు ఫస్ట్ ఎప్పుడు కూడా. శ్రీదేవిలాగా రకరకాల చిలిపిగా, అల్లరిగా, చిన్నతనంగా అట్లా సరదాగా అల్లరల్లరిగా చేసే క్యారెక్టర్లు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఆమెకులాగా ఒక ఉన్నతమైన వ్యక్తిగాను ఒక మంచి క్యారెక్టర్లు చేసే ఐడియా కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చే క్యారెక్టర్లు, నాకు సరిపోతాయి అన్న క్యారెక్టర్లు, నరసింహలో రమ్యకృష్ణ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే బాగుండు, మనం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఉంది. తప్పకుండా దేవుడు ఇస్తాడని ఆశిస్తున్నాను. చాలా మూవీస్ చేస్తున్నాం కదా, అందులో సరదాగా అందరూ బాగా మాట్లాడడం, టీస్ చేయడం అన్నీ కొంచెం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంత తక్కువ టైంలో ఇంత త్వరగా నాకు భావన అన్న పేరు రికగ్నైజ్ అవ్వడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికన్నా ముందుగా కూడా నాకు పేరు వచ్చిందని, అంటే పేరంటే పెద్ద క్యారెక్టర్లు చేశానని అనట్లేదు. ఓకే, పర్లేదు, మంచి క్యారెక్టర్లు చేస్తూ మంచి మూవీస్ చేస్తూ పెద్ద డైరెక్టర్ల మూవీసే చేస్తూ ఉండి పేరు భావన చేయొచ్చు అన్న. పూరి జగన్నాథ్ గారి మూవీలో నేను ఇంతేలో చేశాను. అలాగే అందరు మూవీస్ చేశాను నేను. ప్రజెంట్ అన్ని మూవీస్ చేశాను కాబట్టి హ్యాపీ ఫీల్ ఉంది నాకు. అందరు డైరెక్టర్ల దగ్గర చేశాను కాబట్టి. కొన్ని క్యారెక్టర్లు వచ్చి మిస్ అవుతూ ఉంటాయండి అవి. ఎందుకంటే లైఫ్లో కొన్ని అలా మనం హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు ఎలా ఉంటాయో సుఖదుఖాలు అలాగే ఉంటాయి కదా. మనం చెప్పాల్సిందే లేదు. ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా అటు సుఖము ఉంటుంది, ఇటు కష్టము ఉంటుంది. అలాంటప్పుడు నాకు కొన్ని మంచి క్యారెక్టర్లు వచ్చి లాస్ట్ మినిట్లో అలా మిస్ అయిపోయిన రోజులు ఏంటంటే చాలా బాధపడి నా క్యారెక్టర్ నేను చెయ్యాలి అని ఉండేది. ఏం చేస్తాం, రానప్పుడు ఏం చేస్తాం. సరే, బాధపడేదాన్ని. ఆ రోజు బాధపడేదాన్ని, నెక్స్ట్ డే బాధపడేదాన్ని, లేదా గంట వరకు ఒక్కోసారి ఇంకా బాధపడి కొన్ని సినిమాలు ఇంకా అలా ఎక్స్పీరియన్స్ కొద్దీ మనం తక్కువ టైంలో మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా ఉంది. ఇదొక్క సినిమానే జీవితం కాదు కదా. ఇండస్ట్రీ అంత తక్కువ అవ్వలేదే. బోల్డ్ సినిమాలు ఉన్నాయి, బోల్డ్ సినిమాలు చేస్తున్నారు అందరూ. అందులో ఏదో ఒక 100 సినిమాల్లో రెండు సినిమాలు రావా నేను అనుకున్న క్యారెక్టర్లు? పోని అంటే నేను అనుకునే క్యారెక్టర్లు 2 క్యారెక్టర్లు రావా? పోని మిగతా క్యారెక్టర్లు ఏవో చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాం, వస్తాయి అన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. షూటింగ్ లేని సమయాల్లో టీవీ చూస్తూ ఉంటాం. వాచింగ్ టీవీ కామన్గా. సరదాగా మూవీస్ అన్నీ కొత్త మూవీస్ చూసి వాటిలో అంటే అందరూ హిట్ అయిన సినిమాలో చూస్తుంటారు మోస్ట్లీ. కానీ నేను ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చూస్తుంటాను. ఎందుకంటారా, అందులో ఎందువల్ల ఫ్లాప్ అయింది, దేనివల్ల, అది టెక్నికల్ ప్రాబ్లమా, స్టోరీ ప్రాబ్లమా, లేకపోతే ఆర్టిస్టులు కొత్త వాళ్ళనా పాత వాళ్ళనా, అలాంటి కొన్ని నేను అబ్జర్వ్ చేయాలనుకుంటాను. అందువల్ల నేను ఫ్లాప్ అయిన సినిమా అయినా కూడా కంపల్సరీ చూస్తాను. అది ప్లస్ మైనస్ తెలియదు కానీ చూస్తాను.
షూటింగ్ రెగ్యులర్గా ఉన్న టైంలో, డైలీ ఉన్న టైంలో అలా అనిపిస్తుంది. కానీ కొన్ని డేస్ కొంచెం గ్యాప్ వచ్చేసేసరికి ఒక్కోసారి 2 months 3 months కాదు, చాలా మంత్స్ ఖాళీగా ఉంటాం. ఆ టైంలో అనిపిస్తుంది, అప్పుడు నేను ఫీల్ అయ్యాను ఫ్యామిలీకి దూరం అవుతున్నానని, ఇప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని మళ్ళీ అలా కవర్ అయిపోతూ ఉంటుంది మా మా పరిస్థితి. ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ దూరం అవుతున్నానని ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే మనం అన్ని మూవీస్ ఇక్కడే హైదరాబాద్లోనే చేస్తున్నాం. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తాం. అవుట్డోర్ షూటింగ్ అంటారా, ఎప్పుడో రేర్గా 1 yearకి ఒకసారి రావచ్చు మోస్ట్లీ. నాకైతే అలాగే వస్తుంది. అలా మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ అయితే ఏం లేదు. మా పేరెంట్స్ వద్దన్నారు, మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. మూవీస్ చూడడం అంటే ఇంట్రెస్టే, మూవీస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు మంచివి ఫ్యామిలీ అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళకి ఎందుకు ఫీల్డ్కి ఎందుకు వెళ్ళడం, నువ్వు బాగానే ఉన్నది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అంటారు. తర్వాత ఇప్పుడు బాగా సెట్ అయిపోయారు. సరే ఇంకేం సినిమాలు చేస్తున్నావు, ఫోన్ చేసి ఆ సినిమాలో ఏంటి క్యారెక్టరు, ఇంకేం సినిమా చేస్తున్నావు, అమ్మయ్య ఫస్ట్ నన్ను అలా అరచేసి ఎనిమిగా చూసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోయారని హ్యాపీ ఫీలింగ్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే నా హస్బెండ్ అసలు నిజంగా గొప్ప వ్యక్తి అండి. ఆయనంత గొప్ప వ్యక్తి అసలు ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది. అంత అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. అలాగని చెప్పేసి పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు చేస్తూ ఊరుకోరు. అంటే ఐ మీన్ నువ్వు చేసేదేదో మంచి క్యారెక్టర్, డీసెంట్గా ఉండే క్యారెక్టర్ చెయ్యి, అలాగని ఏదో సాంగ్ వస్తే ఐటమ్ సాంగులు చేయడం అను అలాగని ఇలాగని వద్దు, అవసరం లేదు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవాలని బాగా ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఆయన కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. షూటింగ్ చేస్తే ఆ సినిమా అయిపోయాక చూసేసి, అందులో మేకప్ సరిగ్గా లేదు నీకు, నువ్వు మేకప్ లేకుండా విడిగా బాగుంటావు, ఎందుకు అంత మేకప్ పూసుకొని తెల్లగా తయారైపోతావు, న్యాచురల్గా బాగుంటావు కదా, ఎందుకు అంత మేకప్ అవసరం అంటావా నీకు అని చెప్పేసి తిడుతుంటారు. అలాగే కొన్ని అలాగా కాస్ట్యూమ్స్ గురించి కానీ మేకప్ గురించి కానీ కొంచెం కేర్ తీసుకొని అన్ని విషయాలు చెప్తారు. నువ్వు ఇలా చేయాలా అలా చేయాలని ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చే వ్యక్తి ఇంకా నా అదృష్టం, నా హస్బెండ్ గారు దొరకడం అన్నది.